అందరికీ నమస్కారం అమ్మ. అందరూ సంతానం కోసం వచ్చారు ఇక్కడికి. మీరు ఎక్కడికైనా సంతానం కోసం గుళ్ళకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా అక్కడ ఒక ప్రసాదం పెడతారు. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రసాదం అందించాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టాం. మీ అందరికీ తెలుసు, సంతానం పొందాలంటే ఆహారం చాలా ముఖ్యం. మరి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలనే విషయం గురించి మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. మంచి ఆహారం తీసుకోవాలని అందరూ చెప్తారు. ఏది మంచి అంటే మన మంచి మనసుతో వండుకున్న ఆహారం మంచిది, మంచి మనసుతో తీసుకున్న ఆహారం మంచిది, మంచి చేతుల మీదుగా మనకు అందిన ఆహారం మంచిది. మరి మంచి మనసుతో అంటే అమ్మలాగా నా బిడ్డ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలని మీరు అలాగైతే వండిద్దో మనకు పెడుతుందో, అందుకే మనకు అంత శక్తి వస్తుంది. మరి అలాగే ఇక్కడ కూడా మీరు నాకు బిడ్డ పుట్టాలి అనే ఆలోచన చేసుకుంటూ వండుకోవాలి. ఈ ఆహారం ధాతు పుష్టి, వీర్య వృద్ధి, అండాల క్వాలిటీకి ఉపయోగపడుతుంది, నాకు సంతానాన్ని కలిగిస్తుంది అన్న ఆలోచనతో మీరు ఇది తీసుకోవాలి. అలా తర్వాత నెక్స్ట్ మంచి మనసుతో స్వీకరించాలి. టీవీలు చూస్తూ, ఫోనులు చూస్తూ తినకూడదు. మిగతా వాళ్ళు తిన్నా పర్లేదు, ఇద్దరు కనేసిన వాళ్ళు నో ప్రాబ్లం. మీరు మాత్రం అలా చేయకూడదు. తర్వాత నెక్స్ట్ మంచి చేతుల మీదగా అందాలి. మీ శ్రేయోభిలాషులు, మీ క్షేమాన్ని తలంచే వాళ్ళ చేతుల మీదగానే ఆహారాన్ని తీసుకోండి. మీరు పూర్వకాలం ముత్తైదుల ద్వారా చేతుల మీద తీసుకునేవాళ్ళు. మనం ఇప్పుడు కూడా మన ఇంట్లో పులిహార ఉంటే తింటే ఒట్టి పులిహారే. అదే గుడిలోకి వెళ్ళి పంతులు గారు, ఆ పూజారి గారి ద్వారా మీరు పులిహార తీసుకుంటే అది ప్రసాదం. దేవుడి ప్రార్థన అనేది దానికి చేరుతుంది. అలాగే బ్రెడ్, ద్రాక్షరసం రోడ్డు మీద తిన్నామనుకోండి, ఒట్టి బ్రెడ్, ద్రాక్షరసం, అదే పాస్టర్ గారి ద్వారా తీసుకుంటే అది ప్రసాదం. అలాగే ముస్లింలు హలాలు కూడా చేస్తారు ఆహారాన్ని. ఇవన్నీ మతాల్లో ఉంది. మీకు అనిపించవచ్చు ఏదో చెప్తున్నారు డాక్టర్ గారు, ఇవన్నీ నిజమా గిజమా ఏంటో చెప్తున్నారు అనుకుంటారు. కాదండి, మీరు కావాలంటే ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. మీరు మీ ఆయన్ని తిట్టుకుంటూ వండి చూడండి. అది మీ ఆయన తిని బయటికి వెళ్ళాక ఎవరినొకరు తిట్టి వస్తాడు, గ్యారంటీ. ఒకవేళ బాగా గట్టిగా తిట్టండి, ఏదో చచ్చినోడు, మొదలష్టపోడు, నా మాట వింటలేదు, మా ఐదారు చచ్చినోడు, వాళ్ళ అమ్మ చెప్పిన మాట వింటున్నాడు అనుకుని బాగా గట్టిగా తిట్టి వండండి, నిన్నే తిట్టెళ్తాడు. వండి పెట్టి నిన్నే తిట్టెళ్తాడు. ఇవన్నీ మీకు తెలియదు. చాలా వరకు మీరు ఊహించనివి కొన్ని. ఆక్సిజన్ పీల్చి మనం బతుకుతున్నాం. ఏది ఆక్సిజన్ చూపించంటే మీరు ఎవరో చూపించలేరు, కానీ ఆక్సిజన్ పీల్చే మనం బతుకుతున్నాం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మంచి చేతుల మీదగా కూడా మీకు అందాలి. మంచి చేతుల మీదగా అంటే అక్కడ పూజారి గారు ఎలాగో, మరి పాస్టర్ గారు ఎలాగో, ఇమాం గారు ఎలాగో దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళ ద్వారా ఆ ప్రసాదం అందితే ఫలితాలు ఎక్కువ వస్తాయి. మరి వాళ్ళ మా చేతుల మీదుగా మీకు ఆ ప్రసాదం అందబోతుంది. ఏంటండి మీ చేతులు మంచి చేతులేనా మీరు అనేసుకుంటున్నారా అని కాదు. 15,800 మందికి సంతానం కలిగించాం, ఒక్క IVF ఆపరేషన్ లేకోకుండా. ఇది ప్రపంచ రికార్డ్. అంతమందికి సంతానం కలిగించానంటే భగవంతుడు ఆ సంతానాస్త్రాన్ని నా చేతికి ఇస్తే తప్ప నేను ఇవ్వలేను. ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఒక వైద్యో నారాయణో హరిలాగా నా ద్వారా మీ బిడ్డని అందించే దారి చూపించడానికి ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే మేము లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేడం గారు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వాకర్స్ క్లబ్కి డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను. అలాగే లయన్స్ క్లబ్కి వచ్చేటప్పుడు మేడం గారు దుర్గాతేజ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు, విజయవాడ జోన్కి జోన్ చైర్మన్గా ఉన్నారు. నేను విజయవాడ అంటే కృష్ణా, ఎన్టీఆర్ ఈ 2 జిల్లాలకి రీజనల్ చైర్మన్గా ఉన్నాను. మరి ఇంత స్థాయిలో మేము 2 పోస్టులు ఒకే ఫ్యామిలీలో ఇచ్చారంటే మేము సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తే వేస్తారు, పొటాపొటీగా చేస్తే. కొన్ని వేల మందికి అన్నదానాలు చేశాం బయట. అలాగే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ప్రపంచంలో ఏ హాస్పిటల్లో అయినా ఇలాగా భోజనం పెట్టడం అనే సంస్కృతి ఉందా? ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇలాగా వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టడం ఉండదు. కనీసం గవర్నమెంట్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం అనే సంస్కృతి ఎక్కడా లేదు. కానీ ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు నిత్య అన్నప్రసాద వితరణ కింద గత 6 నెలల నుంచి కంటిన్యూగా ఇక్కడ భోజనం పెడుతున్నాం. దీనికోసం ఒక బిల్డింగ్ కట్టించి, ఒక హాల్ పెట్టి, దాంట్లో AC పెట్టి, కూర్చునే వసతి కలిగించి, ఇప్పుడంతా బఫే, నిలబడి తింటమే.
కూర్చోబెట్టి, ఇది పూర్వకాలం పద్ధతి, చక్కగా కూర్చోబెట్టి అలా పెట్టేవాళ్ళు. అలా ఇప్పుడు లేదు, అది ఇలా పెడుతున్నాం. ఇదే బిల్డింగ్ని అద్దెకించుకుంటే డబ్బులు వస్తాయి. కానీ ఇవన్నీ చేయకోకుండా మరి సేవా కార్యక్రమం కింద ఉపయోగిస్తున్నామంటే దానికి కారణం ఆ భగవంతుడు మా ద్వారా కాబోయే మాతృదేవత పితృదేవతల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా వాళ్ళకి సంతానం ఇవ్వాలని తలంచి, అది నా ద్వారా అవుద్ది కాబట్టి నా దగ్గరికి తీసుకొచ్చి ఒక వీడియో ద్వారానో, ఒక స్నేహితుడు బంధువులు చెప్పడం ద్వారానో మీకు తెలిసేటట్టు చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చి సంతానం కలిగిస్తున్నాడు ఆయన. అలా సంతానం కలగగానే మీరందరూ మాతృదేవతలు పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అయిపోతారు. మరి కాబోయే దేవుళ్ళకి భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలగజేశాడు ఆయన. అది సో ఇలా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసామమ్మా. బ్లడ్ డొనేషన్ క్యాంపులు, డయాబెటిక్ క్యాంపులు ఇవన్నీ కాకోకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం, కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఫీజులు కట్టడం, అట్లాగే మరి గృహిణులు భర్తతో పాటు ఆర్థికంగా నిలబడాలని చెప్పి కుట్టు మిషన్లు ఇచ్చి గ్రైండర్లు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ బతుకు వాళ్ళు తెరవాలి, వాళ్ళకు ఆర్థికంగా నిలబడాలి, భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలని. అలాగే చిన్నపిల్లలు స్కూల్లో ఊరికే చచ్చిపోతున్నారు, 10th క్లాసు ఫెయిల్ అయ్యాము, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యామని సూసైడ్లు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మానసికంగా దృఢంగా ఉండాలి, మోటివేషనల్ స్పీచ్లు సైకాలజిస్టుల ద్వారా మేము స్కూల్లో ఇప్పిస్తున్నాం. అలాగే చిన్నపిల్లలు, ఆడపిల్లలు 9 నుంచి 13 సంవత్సరాల వయసులో టీకా వేయించుకుంటే పెద్దయ్యాక క్యాన్సర్ రాకోకుండా ఆపుకోవచ్చు. భారతదేశంలో 100 మంది క్యాన్సర్తో చనిపోతున్నారు స్త్రీలు అంటే, అందుట్లో దాదాపు 80 మంది సర్వికల్ క్యాన్సర్తోనే చచ్చిపోతున్నారు. ఈ సర్వికల్ క్యాన్సర్కి టీకా వేస్తే స్కూల్లో ఉన్నప్పుడే 9వ ఏట నుంచి 13వ ఏట ఈ టీకా వేస్తే ఆ పిల్లలకి క్యాన్సర్ నుంచి విముక్తి పొందుతారు. అంటే పెద్దయ్యాక అమ్మ క్యాన్సర్తో చనిపోకుండా మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడే కాపాడుకునే అవకాశం ఉందని తెలిసి మరి ఆ టీకాలని స్కూల్లో మేము వెళ్ళి మరి ఉచితంగా టీకాలను వేయిస్తున్నాం. ఇవన్నీ కూడా లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు, కాళ్ళు లేని వాళ్ళకు కృత్రిమ కాళ్ళు అందించడం, ఇట్లా మీకు ఇవన్నీ చేసి మరి ఇవన్నీ చేయించే అదృష్టం భగవంతుడు మాకు ఇచ్చాడంటే భగవంతుడికి దగ్గరగా ఉన్నట్టేగా. మేము ఆయన మమ్మల్ని స్వీకరించి మా ద్వారా ఆ కార్యక్రమాలు చేయిస్తున్నట్టేగా. ఈ రోజుల్లో ఎవరికన్నా చిన్నపాటి సాయం చేయాలన్నా కూడా చాలా కష్టం. మన సమయాన్ని వెచ్చించాలి, మనం కాస్త కూస్తో సంపాదించుకున్న డబ్బును కూడా అక్కడ ఖర్చు పెట్టాలి. మరి ఇవన్నీ చెయ్యాలంటే భగవంతుడు మాకు అవన్నీ ఇస్తే తప్ప మేము చేయలేం. కాబట్టి భగవంతుడికి దగ్గరగా ఉన్నాం కాబట్టి మేము చేసిన పూజా ఫలాల వల్ల, ఆ పుణ్య ఫలాల వల్ల మీకు కూడా బిడ్డ పుడితే మీకు కూడా మీరు కోరుకున్న కోరిక నెరవేరి తొందరలోనే మాతృదేవత పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారు అనే ఆశతో ఈ ప్రసాదాన్ని మా చేతుల మీదుగా అందిస్తున్నాం. కాబట్టి మీరు అందరూ చక్కగా వేస్ట్ అవ్వకోకుండా తీసుకోండి. మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంగా, యేసు ప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదంగా భావించి ఈ ఆహారాన్ని వేస్ట్ చేయకోకుండా, ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా స్వీకరించండి. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అది ముఖ్యంగా చెప్తారు. ఇక తర్వాత ఈ ఫోటోలు వీడియోల గురించి, అమ్మో ఫోటోలు వీడియోలు తీసేస్తున్నారు డాక్టర్ గారు, ప్రచారం చేసుకోవడానికి ఏదో వాడేసుకుంటారు. కాదండి, ప్రచారం కోసం కాదు. మనం చెడు ఎవరికి చెప్పక్కర్లా, అందరూ చేస్తూనే ఉంటారు. మంచి 10 మంది చెప్తే కానీ మన బుర్రకెక్కదు. అలాగే ఇక్కడ మేడం గారు, మీరందరూ వస్తున్నారు బయటికి వెళ్ళి ఆహారం కోసం, అంటే భోజనాల కోసం హోటల్లో వెతుక్కుంటూ వెళ్తున్నారు, ఊరికాని ఊరిలో దారి తప్పుతున్నారు, అలాగే ఇబ్బంది పడుతున్నారు, దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది, వాళ్ళ వసతిగా ఉంటుంది అనే ఆలోచన చేసి మేడం గారు నాకు చెప్పారు. ప్రపంచంలో ఎవరికి రాలే ఇంతవరకు ఆలోచన. ఒక అమ్మ మనసుతో ఆలోచించి నాకు ఆవిడ చెప్పారు. చెప్పడం ద్వారా నేను కూడా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అందుకే మీ అందరూ ఇప్పుడు ఇంకా చాలామంది, ఇప్పుడు నేను తీసుకుంటున్న ఫీజు 500 సంవత్సరానికి. బిడ్డ ద్వారా, ఈ ఫోటో ద్వారా మిగతా డాక్టర్ల దగ్గరకు కూడా వెళ్ళి, మంచి మనసున్న డాక్టర్లు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకు కూడా ఈ ఆలోచన కలిగించి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టించుకునేటట్టు చేస్తే
ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది అనే ఆలోచన. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదట అడుగుతోనే స్టార్ట్ అయ్యిద్ది. ఎవరో ఒకరు చేస్తేనే కదా మిగతా వాళ్ళకి తెలిసేది. అందుకనే ఇది తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలు ఫోటోలు తీస్తున్నాం. ఎవరు కూడా అన్నిదా భావించొద్దని మనవి. ఒక గొప్ప పనిలో మనం అందరం భాగస్వాములు అవుతున్నాం. రేపు ప్రపంచాన్ని మార్చే ఒక కార్యక్రమంలో మనం అందరం నిమగ్నం అయ్యాము అన్నట్టుగా భావించండి. మనం చేసే పుణ్యం అంతా మన బిడ్డకి అక్కడికి వస్తుంది. తల్లిదండ్రులు చేసే పుణ్యం బిడ్డలకి మరి మీకు రక్షణగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇక భాగస్వామ్యం అయ్యామన్నట్టుగా భావించండి తప్ప అన్నిదా భావించొద్దని మనవి. చక్కగా ఈ ప్రసాదం తీసుకోండి, చక్కగా మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి. అలాగే ఇంత గొప్ప ఆలోచన ఇచ్చిన పావని మేడం గారు కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అంత పాజిటివ్గా థింక్ చేయండి, అంత పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మేడం త్వరగా ముగించారు, మీకు ఆకలేస్తుందని అర్థమయ్యి అందరికీ చక్కటి మరి ప్రసాదం అందుద్ది. ఇప్పుడు అందరూ కూడా మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి. మీరందరూ అతి తొందరలోనే మరి అమ్మా నాన్నలు అవ్వాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. రైట్.